నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటాటం. ఆలేటాటం వల్ల ఆటి వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికను ఒకసారి మనం అధ్యయనం చేద్దాం, విశ్లేషిద్దాం, అనాలిసిస్ చూద్దాం. చూడండి, ఎదగనివ్వని కుల వివక్షట. చంటి పిల్లలట ఎదగనివ్వకుండా కుల వివక్ష అడ్డుపడుతుందట. ఇక్కడ మనం చూద్దాం. ఈరోజు మంచి కార్టూన్ ఒకటి కూడా వచ్చింది. మన డాడీ మోడే బర్త్డే కేక్ కత్తరిస్తుండండి. చూడండి, అక్కడ వీడియో విజువల్ కూడా చూడండి. ఈ బర్త్డే కేకు రిలీజన్ అనే ప్లేట్ మీద ఉన్నది, అంటే మతం అనే ప్లేట్ మీద ఉన్నది. మతం పునాది మీదనే కులం కట్టబడి ఉన్నది కనుక ఈ కులం అనే కేకు దాన్ని కత్తరించి చూస్తే అగ్రవర్ణాల జాబితాను చూస్తే 80% కేకు దిట్టంగా ఉన్నది. ఓ 20% మాత్రమే, 20% దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలకి, బడుగు బలహీన వర్గాలు అంటారు కదా, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. చూడండి, ఉండవల్ల పిల్లల కేకు, వీళ్ళకేమో రొట్టె. ఎదనివ్వని కుల వివక్ష, పిల్లల ఎదుగుదల లేకుండా కులం ఎట్లా అడ్డుపడుతుందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మహాకవి శ్రీశ్రీని ఒకసారి మనం అర్థం చేసుకుందామండి, గుర్తు చేసుకుందాం, మననం చేసుకుందాం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, బలవంతులు దుర్బల జాతిని బానిసలు కావించారు. చేతయన్న ముద్ద చెంగల్వ పూదండ, పట్టు మొదటాడు బట్టి చిన్నప్పుడు మేము చదివేదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణయ్య వినోదంగా చూడండి, ఆయనకు చెక్క మొలుతాడు, బంగారు మొలుతాడు, పట్టి బెట్టి బ్రహ్మాండంగా ఉన్నాం. అంటే మనం రాచరిక వ్యవస్థ నుండి మొదలు పెడితే ఆధునిక సమాజమైన నేటి వరకు, అప్పుడు రాచరిక వ్యవస్థ కాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రుడు ఏలిందని అనుకుందాం. ఏలుతున్నప్పుడు రాజులు రాజ్యాధికారం ఉంటే వాళ్ళు పనిచేసేటోళ్ళు, శ్రామికులు ఎవరైతే ఉంటారో, కష్టజీవులు ఎవరైతే ఉంటారో బానిసలు. అంతాపురంలో ఉన్న పిల్లల పరిస్థితి వేరు, బానిసల పిల్లల పరిస్థితి వేరు. కనుక చూడండి, ఇంత సమాజంలో సమాజంలో ఎంత తేడా ఉండదు. ఆదివాసీ దళితుల్లో మరీ ఆందోళనకరం. బాధితుల సంఖ్య 35% పైనే. ఇది ప్రపంచ సబ్ సహారా ఆఫ్రికా దేశాల కంటే ఎక్కువ. తాజా అధ్యయనంలో వెల్లడి. భారత్లో చిన్నారుల ఎదుగుదల కులాన్ని బట్టి మారుతున్నది. చూడండి, ప్రపంచంలో 4 రకాల విభాగాలుగా మనం ప్రపంచాన్ని విభజించు. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, జపాన్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు. రెండోది అభివృద్ధి చెందుతున్న దేశాలు మనది అభివృద్ధి చెందుతున్న దేశం మనది. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. సహారా ఎడారి, ప్రపంచంలో అత్యంత పెద్ద ఎడారి దేశం సహారా ఎడారి. ఆ ఎడారిలో అభివృద్ధి చెందిన దేశాలు. కానీ అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న 76 స్వాతంత్ర జెండాలు ఎగరేసుకున్న మన భారత ప్రభుత్వం పరిపాలనలో పిల్లలు అభివృద్ధి చెందని ఆఫ్రికా కంటే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో భారతదేశ బాల్యం అడుగంటున్న చరిత్ర ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో లక్షలాది మంది చిన్నారుల ఎదుగుదల లోపం, వయసుకు తగిన ఎత్తు లేకపోవడంతో బాధపడుతున్నారు. ఇందులో అనాదిగా వస్తున్న కుల వ్యవస్థ పాత్ర కనిపిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యపూరితమైన చర్యలు ఇందుకు కారణమవుతున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోవడంతో పోషకాహారం లోపం కారణంగా చిన్నారుల ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. సబ్ సహారా ఆఫ్రికా కంటే అధిక స్థాయిలో భారత్లోని పిల్లల ఎదుగుదల లోపానికి దశాబ్దాలుగా వస్తున్న కుల వివక్షత కూడా కారణమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తున్నది. అశోక యూనివర్సిటీకి చెందిన అశ్విన్ దేశపాండే, మలేషియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన
రామచంద్రన్లు ఈ అధ్యయనం నిర్వహించారు. చూసినా అండి, ఇప్పుడు ఏక దేశాల కంటే దుర్భర స్థితిలో భారత్. ప్రపంచంలో ఈ రెండు ప్రాంతాలు కలిపి 5 ఏళ్లలో చిన్నాళ్ళు చూడండి, ఆఫ్రికా ఖండంలో మన భారతదేశం 44% మంది ఉన్నారు. మొత్తం ప్రపంచంలో 2 దేశాలకు సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 70% మంది 2 ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. ఇది పోషకాహార లోపానికి ఒక సూచకంగా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇందులో భారత్ రేటు 35.7% ఉన్నది 49 దేశాలను కలిపిన సబ్ సహారాలో. చూసినండి, 44 దేశాలు. సబ్ సహారా అంటే ఆఫ్రికా ఖండంలో సహారా పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో కంటే 35% మన దగ్గరనే ఉన్నదట. ఎంత భయంకరమైన నిజాలు చూడండి. ఆఫ్రికా రేటు 33.6%లో భారత్ కంటే తక్కువగానే ఉన్నాయి. చూడండి, 44 దేశాలు కలిపితే 36% అట. ఒక భారతదేశంలో పసిగుడ్లది 38% వరకు ఉన్నది. సబ్ సహారా ఆఫ్రికాతో పోలిస్తే భారత చిన్నాళ్ళు ఎత్తు తక్కువ ఉన్నారన్న హైట్ గ్యాప్ మీదనే దృష్టి సారిస్తూ పిల్లల పోషకాహార లోపంలో సామాజిక గుర్తింపు పాత్రను, ముఖ్యంగా కులాన్ని విస్మరిస్తున్నారని అధ్యయనం తెలిపింది. చేయని అమ్మ ఏం మాట్లాడుతాను. అసలు అంగన్వాడీ టీచర్లు ఉన్నారండి. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం 26,000 రూపాయల జీతం అంటే వాళ్ళకి 5,000, 10,000 ఇస్తాను. వాళ్ళు గుర్రాలతో దెబ్బలు తింటాను, లాఠీ చార్జీలు, బాష్పవాయులతోటి. బుద్ధి జ్ఞానాలే అసలు ప్రభుత్వాలను కూల్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కూల్చివేత కార్కులలో వాళ్ళ కొరు కదా. అయినా జ్ఞానోదయం కలగట్లే. వాళ్ళ జీతం ఎక్కువ ఇస్తేనే కదా మంచిగా చేసేది. వాళ్ళ బడ్జెట్ పెంచితేనే కదా ఎక్కువ వచ్చేది. అంగన్వాడీ ఆశా వర్కర్ల లెక్కలు ఇట్లుంటే అసలు మధ్యాహ్నం ఆహార పథకానికి సంబంధించిన వాళ్ళకైతే 1000 రూపాయలండి జీతం వంట చేసే వాళ్ళకి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో వీళ్ళు పెద్ద గోల చేస్తుంటే సేట్ తరపున మధ్యాహ్నం పూట భోజనం చేస్తే అసలు అది కూడా రద్దు చేసే లెక్క ఉంటే గొడవ చేస్తే 3,000 రూపాయలు ఎన్నికల ముందు, నెలకు 3,000 రూపాయలు ఇచ్చి 30 పైసలు ఇచ్చి 3 పైసలు ఇచ్చి పెడితే ముక్కిపోయినాయి ఇస్తే పిల్లలు ఎట్లా పెరుగుతారు. అసలు ఊరవతల బతుకులు, మాలమాదిగల బతుకులు, బహుజనుల బతుకులు, వాళ్ళకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, వాళ్ళ బాధలు వాళ్ళ పడి ఉంటే ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకెట్లెట్లుంటుంది. ఇట్లా కాకపోతే ఏమయ్యా దేశభక్తులారా, నా హిందూ దేశం అంటాను కదా, దీంట్లో అంత తుర్కులు ఉన్నారా? పోనీ క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళంతా హిందువులు కదా. ఈ పసిబిడ్డలంతా హిందువులు కదా. చేతి వెన్న ముద్ద, చెంగల్పు దండ అన్న శ్రీకృష్ణ పరమాత్ముడు బాలచంద్రుడు అద్దంలో చూసుకునే బాలచంద్రుల వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి? ఆధునిక ప్రపంచ కలియుగంలో ఈరోజు పిల్లల బతుకులు ఎట్లున్నాయి? ఇదా సనాతన ధర్మం అంటే? ఇదా రామరాజ్య పరిపాలన అంటే? శ్రీరామ బాలుడు మొన్ననేదా శ్రీరామచంద్రుని ప్రభుని విగ్రహ ప్రతిష్ఠ చేసి, విగ్రహ ప్రతిష్ఠ కావాలన్నా విగ్రహం కాకుండా సజీవంగా ఉన్న ఈ బిడ్డలు కావాలా? ఈ బిడ్డల గురించి వాళ్ళకి ఒకసారి ఆలోచించండి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ భారతదేశం వెళుతున్న పెద్దలారా మీరు ఆలోచించండి. మన పసిపిల్లలు, మీ పిల్లలు అయితే ఒక తీరు, మీకు కేకులు కావాలా, పిజ్జాలు కావాలా, బర్గులు కావాలా, చలో కూల్ డ్రింక్స్లు కావాలా, మీ లెక్కలే వేరు, ఉన్నళ్ళ లెక్కలు వేరు, ఎమ్మెల్యే పిల్లల లెక్కలు వేరు, పొలిటీషియన్ల పిల్లలు వేరు. మీకు ఓట్లు వేసి గెలిపించే మా హరిజన గిరిజన బహుజన బిడ్డల పిల్లల బతుకులు చూడండి ఎట్లుండదు. గోల్డెన్ పీరియడ్ లో చిన్నాళ్ళు సవాలు అంటే పిల్లల పుట్టిన దగ్గండి గోల్డెన్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి. అది చూడండి ఏంటిదో. చిన్నాళ్ళ జీవితంలో గోల్డెన్ పీరియడ్ గా పిలువబడే తొలి 1000 రోజులు చాలా కీలకం. 2 ఏళ్ల వయసు వచ్చే నాటికి 80% మెదడు ఎదుగుతుంది. ఇది సుదీర్ఘ జీవితానికి కావాల్సిన ఒక పునాది. చూడండి, ఈ కీలకమైన సమయంలో చిన్నాళ్ళకు ఆరోగ్య సంరక్షణ, మంచి పోషకాహారం, ప్రారంభ అభ్యాసం, సురక్షితమైన వాతావరణం వంటివి చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్నాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే గోల్డెన్ పీరియడ్ లో చిన్నాళ్ళకి ఇవేమి అందకపోవడంతో
వారి ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2021లో సబ్ సహారా దక్షిణాసియా భారత్ తో కలుపుకొని ప్రపంచంలో పేదరికంలో 85% వాటాను కలిగి ఉన్న ఇది పేదరిక అభివృద్ధిలో సవాళ్ళను తెలియజేస్తున్నది. ఇది కూడా చిన్నాలపై ప్రభావం చూపిందని విశ్లేషణలు చెప్తాను. ప్రపంచంలో అత్యధిక ఎదుగుదల సమస్య రేట్లు యుద్ధంతో దెబ్బతిన్న సబ్ సహారా ఆఫ్రికాలోని DR కాంగో వంటి దేశాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనది ఒక బ్రతికైన కుక్కల వల్ల, నక్కల వల్ల, పందులలో, గొంతులలో, సందులలో, పందులతోటి, కుక్కలతోటి పాచిపోయిన ఆహారమే పరమార్థంగా భుజిస్తూ జీవిస్తున్న ఈ పసిబాల్యం భారతదేశంలో ఉన్నదండి. ఈ పసిబాల్యం భారతదేశం అంటే మేము జపాన్ దాటినాం, ప్రపంచాలు 5వ దేశం ఎదుగుతున్నాం, $1 ట్రిలియన్లతో ముందుకు పోనున్నదే, మేరా భారత్ మహాన్, భారత్ వెలిగిపోతుంది. ఇవన్నీ కబుర్లు పెట్టే భారతీయ జనతా పార్టీ పాలకులారా, వాళ్ళకు డప్పులు కొట్టి ఆ మాటలు ఉపన్యాసాలు విని వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించుకొని స్కాముల మీద స్కాములు, బ్యాంకుల మీద బ్యాంకులు మొత్తం తూర్చేసుకొని ఆదాని అంబానీ మోచేతి నీళ్లు తాగుతున్న పాలకులారా, మీ పాప పంకిలమైన చాతగానే మీ పరిపాలనకు సంబంధించిన విషయాలు మీ క్రింది స్థాయి కార్యకర్తలు చెప్తే మీకు కళ్ళు దొబ్బినాయా? నడు పల్లెటూళ్ళలో పోదాం, గుంపులలో పోదాం, కొయ్యల కొంపలలో పోదాం, గుట్టలలో పోదాం, కొండలలో పోదాం, మాదగూడలో పోదాం, ఊరవతల కుటుంబాల దగ్గర పోదాం. తల్లులకి బక్క చిక్కి మొత్తం రక్తహీనతోటి వాళ్ళ పిల్లలు, పుట్టే పిల్లలు ఎండిపోయిన రాలిపోయే సొరకాయ పిందెలు ఎట్లా పుడుతున్నారు అట్లా పుడుతున్న పిల్లలు. ఇది వాస్తవాలు. ఇవి చూడకుండా ఇది ధర్మమా, ఇది న్యాయమా? ఇంకే పరిపాలన రావాలా? బంగారు తెలంగాణ పోయింది, ఇందిరా రాజ్యం వచ్చింది, రామరాజ్యం వచ్చింది. అడక తినే బతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కనే ఉన్నది. అడక తినే బతుకులు, మాదిగల బతుకులు, కొండలలో కోనలు ఉండే బ్రతుకులు, ఎక్కడేసిన గొంగలి ఎక్కడ చూడండి ఒకసారి. న్యాచురల్ గా రండి, మొత్తం గుండె ఇప్పి చూపెట్టండి, మీకు కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్న పసిపిల్లల బ్రతుకులు వీళ్ళట మళ్ళీ మతాలు కావాలట, కులాలు కావాలట. కులాలతోటే మీరు ఉండండి, ఊరవతల మీరు బతకండి. అగ్రవర్ణ కులాలతో మేము మాత్రం పైన మేము సంపాదించుకుంటా ఉంటాం. కాంట్రాక్టులు మాయే, దేశం మాయే, ఫారిన్ కి సంబంధించిన మల్టీనేషనల్ కంపెనీల డబ్బులు మాయే, బ్యాంకులలో డబ్బులు మాయే. మేమే ఎమ్మెల్యే నిలబడాలా, మేమే ఎంపీలు నిలబడాలా. మా పిల్లలు మొత్తం రాజుల తర్వాత రాజుల్లాగా మా పిల్లలు కావాలా. మీరు మాత్రం గాజుల్లాగా మీరు ఇట్లా కుక్క బతుకు, చెప్పుల కింద అతుకునే బతుకులు భారతదేశంలో పసిపిల్లల బతుకులున్నాయి. 2% చూడండి ఎంత భయంకరము. భారత్లోని 13,07,00,000 మంది, ఒక్కరిద్దరు కాదండి, ఒక్కరిద్దరు కాదు, 13 కోట్ల మంది అట. అసలు లెక్క పెడితే ఇంకెంతమంది ఉంటారు? 15-20 కోట్ల మంది ఉంటారు. అసలు సిగ్గు శరం ఉన్నది ఆ పాలకులకు. 76 సంవత్సరాలు స్వాతంత్ర భారతవాణిలో ఏమి తక్కువ? ఇక్కడ భారతదేశంలో ఏ తక్కువ? నదులు లేవా? పుణ్య నదులు లేవా? వ్యవసాయక దేశం కదా, అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతం కదా. ఎంత ఉత్పత్తులతో ఉండేది. మొత్తం ఆదానికి అంబానీలకు మొత్తం దోచిపెడితే ఏమీ లేకపోతే పసిపిల్లల బతుకులు చూడండి. 13 కోట్ల మంది 13 కోట్ల మంది 5 ఏళ్లలోపు చిన్నారులో 35% కంటే ఎక్కువ మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 22% మాత్రమే కావటం గమనార్హం. 5 ఏళ్లలోపు వయసున్న చిన్నారులో 3/4 కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న ఆదివాసులు, దళితులు పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. భారత్లో అణగారిన కులాలను పోలిస్తే ఆధిపత్య కులాల పిల్లలు ఎదుగుదల లోపం 20% తక్కువ అని పరిశోధకులు చెప్తున్నారు. జనన క్రమం, పారిశుద్ధ పద్ధతులు, తల్లి ఎత్తు, తోబుట్టువుల సంఖ్య, విద్య, రక్తహీనత, కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకొని ఉన్నారు. దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇప్పటికీ చిన్నారుల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసినండి ఎంత భయంకరం. సామాజిక అసమానతపై చర్చ జరగాలి, ఖచ్చితంగా జరగాలి. భారతదేశంలో
ఈ చర్చ ఖచ్చితంగా జరగాల. ఇప్పుడు కుల జనన జరుగుతుంది కదా, పిల్లలకు సంబంధించిన విషయాలు ఖచ్చితంగా జరగాల. ఉద్దేశపూర్వకంగానే ఈ బతుకు బండారం మొత్తం బయటపడుతుందని ఉద్దేశపూర్వకంగానే పాలకులు సర్వే చేయకుండా అడ్డుపడుతుంది. ఇదంతా బాధతంతా బయటపడుతుందని. స్వాతంత్రం రాకముందు 30-31 సంవత్సరాలు జరిగిన కుల గణన అది ఎస్సీ ఎస్టీల మీదనే జరిగింది, ఇప్పటి వరకు జరగలే. అసలు బతుకు చిత్రం ఎక్స్రే డయాగ్నోసిస్ మొత్తం బయటపడుతుంది. అట్లే చూడండి ఇంకేమేమి ఉంటుందో. భారత్లో పిల్లల ఎదుగుదల లోపంపై కొన్నేళ్లుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఇవి జన్యుపరమైనవిగా చూపెడితే మరికొందరు పోషకాహారం లోపంగా ఎత్తు చూపెడుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వాల వైఫల్యాన్ని కారణంగా చెప్తున్నారు. దేశంలోని బాలురతో పోలిస్తే బాలికల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది ఆదివాసుల వంటి అణగారిన సామాజిక వర్గాల చిన్నారుల పోషకాహార లోపం. భజన చేసే తల్లి శవాల చుట్టూ తిరగడం, శవాలను బిక్క తినడం కాదు. ఏ ఆడపిల్లకు ఆపదొచ్చినా, ఏ ఆడపిల్లకి దౌర్జన్యం జరిగినా ముందుంటారన్నావు కదా, చెప్పు. ఇప్పుడు నిలది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు నిలది చంటి పిల్లలు, ఆడపిల్లలు, ముఖ్యంగా పసిగుడ్లు సరైన తిండి లేక వాడిపోయిన బతుకులు. దీని గురించి మాట్లాడవు. నీకు ఒక గుడి కావాలా, నీకు ఒక దుకాణం కావాలా, మొత్తం భక్తులంతా మొక్కండి నాన్న, మొక్కండి. ఇది ఏమి అడగొద్దు. ఉద్యోగాల గురించి అడగొద్దు. ప్రభుత్వాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎడిపోయినాయి అడగడం మర్చిపోవాలి. 20 కోట్ల ఉద్యోగాలు వచ్చేదండి. ఉపాధి మేడ్ ఇన్ ఇండియా ఊడిపోయింది. 15 లక్షల రూపాయలు ఒక్కొక్కట్ల అకౌంట్లు ఇస్తానన్నారు. మోడీ అధికారంకి వస్తే 100 రోజుల ధరలు తగ్గిస్తానన్నారు. ఇవన్నీ జరిగేదైతే చంటి పిల్లలకి ఒక్కొక్కళ్ళు ఇంట్లో 15 లక్షల రూపాయలు ఉండేదైతే పిల్లలు కడుపు నిండా అన్నం పెట్టారా? ఉద్యోగాలు ఇచ్చేదైతే నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇచ్చేదైతే ఈ పసిబిడ్డలు, చంటి పిల్లలు, ఆడపిల్లలు, పసి హృదయంతో ఉన్న పిల్లలు 130 మంది భారతదేశంలో ఇప్పటి కూడా పుట్టినట్లే నివారించదగ్గ వాంతులు, విరోచనాలు, కలర్ లాంటి గత్తర్ లాంటి రోగాలతో ఇప్పుడు చచ్చిపోతున్నాడు. సిగ్గులేదు అసలు ఈ పరిపాలనకి. ఏం చేస్తున్నావు మిస్టర్ గోరే, మిస్టర్ శ్రీవాస్, సిస్టర్ పింకీ? చెప్పు వీళ్ళకి సంబంధించిన విషయం చెప్పు. నీ డ్రామాలో నిన్ను నడిపిస్తున్నది ఎవరు? నీకు లక్షల రూపాయల కార్లు కావాలా? లక్షల రూపాయలకు సంబంధించిన ఐఫోన్లు కావాలా? సీసీ కెమెరాలు కావాలా? పసిబిడ్డలే పెట్టు. అన్ని తీసుకొని తిరుగుతున్నావు కదా, అవి కూడా వదిలిపెట్టు. కులబెట్టు. అమ్మో, నీ వెనక ఎవరెవరు ఉన్నారో ఆదానిల అమ్మను గుంజుకరా, వాళ్ళ ముక్కు చెవులు పట్టి గుంజుకరా, నేలకిడ్చు. అదే మైసమ్మ గుడి దగ్గర, అదే పోషమ్మ గుడి దగ్గర, అదే శంషాబాద్ దగ్గర గుడి దగ్గర తీసుకురా. వాళ్ళ డబ్బులన్నీ గుళ్ళ దగ్గర పట్టి పూజారికి 30-40 వేల రూపాయల జీతం ఇప్పి ఎన్ని గుళ్ళల్లో నా బ్రాహ్మణ బిడ్డలకి ధూపదీప నైవేద్యం లేకుండా వేల లక్షల గుళ్ళు మూతపడినాయి. వాటిని అన్నిటిని తెరిపి భారతదేశంలో డబ్బు లేదా? తిరుమల తిరుపతి సంస్థానికి సంబంధించిన డబ్బు ఎడిపోతుంది. షిరిడి సాయిబాబా మందిరం డబ్బు ఎడిపోతుంది. యాదగిరిగుట్ట డబ్బు ఎడిపోతుంది. డబ్బులని చేయండి లెక్క. నా పేద బ్రాహ్మణులకి, నా పురోహితులకి అక్కడ భిక్ష కడిపిండి అన్నం పెట్టండి. వాళ్ళకు అన్నదానం చేస్తుంది కదా. వేల మందికి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ సాయిబాబా మందిరాలకు పెడతారు కదా. చంటి పిల్లలు పెట్టండి. బిచ్చగాళ్ళు లేకుండా చేయండి. పసిపిల్లలు ఉత్కర్జనకుండా చేయండి. ఇది చేయవు. ఓం చినాకో చిచనాకి మాల, ఉల్కి మాల, ఓం ఫట్. ఏది నీ మంత్రం? ఏది నీ తంత్రం? ఏది నీ మంత్రం? ఏది నీ తంత్రం? కారు మీదనే పోవాలా? భారత్లో ప్రత్యేకించి పేద కుటుంబాల తక్కువ చదువు కలిగి ఉన్న తల్లులు, అణగారిన సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారన్నది సుస్పష్టమైన నిపుణులు చెప్తున్నారు. చిన్నారులో ఈ ఎదుగుదలకు అనంత విషయానికి వస్తే కుల ఆధారిత సామాజిక అసమానత కారణమవుతున్నదని, దాని విషయంలో సమాజంలో చర్చ జరగకపోవడం శోచనీయమని విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూసిందా? ఎవరైతే మాదిగలు, హరిజన గిరిజన బిడ్డలు అయితే ఉన్నారో కులం పేరిట, మతం పేరిట చీల్చి చెండాడి వాళ్ళని బలి పశువులుగా బలి చేసి వాళ్ళ జీవితాల్లో ఉంచేసినాం. ఇంకా
ఇది సనాతన ధర్మం అనేది కులజాడ్యం. సనాతన ధర్మంలో కులజాడి ఉంది. మన ధర్మశాస్త్రాన్ని చూడండి, మన ధర్మశాస్త్రాన్ని లేదనటను నా ముందు తీసుకురండి, చదివి వినిపిస్తాం. మన ధర్మశాస్త్రంలో, సనాతన ధర్మశాస్త్రంలో, సనాతన ధర్మంలో నువ్వు కాపాడుతున్నాను. సనాతన ధర్మంలో ఇంకా మేము మాదిగలు, హరిజన గిరిజలు ఊరవతలు ఉండాలా? ఊరవతలు ఉండడం నువ్వు ఇంకా కంకణ బతుకురాలై ఉన్నావా? నీకు ఈ దేశం పట్ల, మహిళల పట్ల నిజంగా లోక కళ్యాణం కోసం నీకేమైనా జ్ఞానం ఉండదైతే ఈరోజు మొత్తం సాధులు, సంతులు, పురోహితులు, మఠాధిపతులు, పిఠాధిపతులు తో అంటారు బట్ట లేకుండా అనాగరికాన్ని. భయం, తాటదిస్తాం హైదరాబాద్ లో బట్ట లేకుండా తిరుగుతానే మేము ఛానల్ పెట్టినాం. భయానికి ఈరోజు నువ్వు బట్ట లేకుండా ఉన్నదాన్ని బట్టలు వేసుకొని ఊళ్ళల్లో దిగుతున్నావు. జనాలారా, ఒత్తిడి చేయడం వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా ఒత్తిడి చేయడం వల్ల బట్టలు వేసే స్థితికి వచ్చింది. వీళ్ళ భాగవతం మొత్తం ఇంకా బయటకు గుంజి బయట పెట్టాలి. వీళ్ళెనుక మన శ్రామిక శక్తిని, మన కార్మిక వర్గ శక్తిని, మనం ప్రభుత్వాన్ని ఓట్లేసి నిలబెట్టిన ప్రభుత్వాన్ని, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్ని అడగకుండా కులం పేరిట, మతం పేరిట ఘర్షణలు పెట్టించే సనాతన ధర్మం పేరిట ముస్లింల మీద, క్రైస్తవుల మీద. ఎవరు ముస్లింలు? వెనుకబడిన పిల్లలు కదా, పేద పిల్లలు కదా. ఎవరు క్రైస్తవులు? మాలమాదిగల పిల్లలు కదా. మీరు చూడకపోతేనే కదా మీరు విద్యాలయంలో ఫీజులు వసూలు చేస్తుంటే, మీరు హాస్పిటళ్లలో బిల్లులు ఇవ్వలేకపోతే, అసలు మీ మునుముట్టకుంటే, అంటకుండా ఉంటే, ఊరవతలు ఉంటే క్రైస్తవ స్కూళ్ళలో పోయి చదవలేదా? మేమంతా చదవలేదా? క్రైస్తవ మిషనరీ హాస్పిటల్లో బ్రతకలేదా? హైదరాబాద్ లో సెయింట్ మేరీ దగ్గర నుంచి చూడండి, సెయింట్ జోసెఫ్ దగ్గర నుంచి చూడండి. ఇవంతా ఎవరు ఉద్ధరించారు? మాకిష్టమా వేరే దగ్గర పోవాలని పెట్టు. భారతదేశంలో పెట్టు, పసిపిల్లలకు పెట్టు. ఆ రీతిలో నువ్వు చేస్తావు, చేయవు. ఎందుకంటే ఇవన్నీ అడగబడితే, ప్రభుత్వాన్ని అడగబడితే నిలదీసి నిగ్గదీసి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న టార్గెట్ రాకపోగా కుప్పగూలిపోయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ చేపట్టే రోజు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రేపటి దానికి అసలు గతే ఉండదు. ఇప్పుడే మొదలు పెడుతున్న మొత్తం దేశాల విభజన జరగాల. 80-70% ఉన్న హిందువుల్ని మైనార్టీ వాళ్ళ మధ్యలో గొడవ పెట్టేయాలా. గొడవ పెడితే మొత్తం ఇదంతా మర్చిపోవాలా. ముస్లింలా ఈ దేశానికి నష్టం? గాలి కొట్టే ముస్లింలు, పంచాలు కొట్టే ముస్లింలు, పూలమ్మే ముస్లింలు, పళ్ళమ్మే ముస్లింలు, వీళ్ళ దేశంలో దొంగలు. ఆదాని అమ్మానిలా అసలైన దొంగని పక్కన పెట్టి వీళ్ళ మీద పెట్టి పంచాయతీ పెట్టి గొడవ పెట్టడానికి నువ్వు వచ్చినావు. నువ్వు దూతగా వచ్చినావు. నీకేమైనా విషయ పరిజ్ఞానం తెలుసా? రాజకీయానికి దీర్ఘం ఇవ్వడం తెలుసా? నువ్వు మాట్లాడే మాటలలో ఏమైనా నిన్ననే కదా శివస్వామి వారు అంటుండ్రు, మొత్తం సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైన మొత్తం మఠాధిపతులు, పిఠాధిపతులు మొత్తం కూర్చొని నేను ఏమంటాను, నేను ఈ మాటల స్పష్టత లేదని, నీకు ఎక్కడి స్పాన్సర్ వస్తుంది, నిన్ను అబ్జర్వ్ చేయాలని అనుకుంటాను అంటుంది. కాదా? నిన్ను పంపిస్తున్న వాళ్ళు ఏ టైం డైలాగ్ కొడుతున్నావు, ఎటు పోతున్నావు? పవన్ కళ్యాణ్ ఆశీర్వచనాలేవి, రేవంత్ రెడ్డివి ఎట్లెట్లుండేది అక్కడ ఎట్లెట్లున్నది. ఇక్కడ చూడు మల్లు బట్టి విక్కర మార్క వాళ్ళ భార్య కాళ్ళ మీద పడడం, పెద్దగా ఇది చూపెట్టడం. ఎడిపోతుంది దేశం, ఎడిపోతుంది. ఒక దళిత బిడ్డ, ఒక బహుజన బిడ్డ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతోషపడ్డాం మేము. మా మాదిగల బతుకులేని మార్పులు వస్తానని కాళ్ళ మీద పడి అవి మొక్కితే మొత్తం దరిద్రం పోతుందట. ఇదండి రాజకీయం. నేటి రాజకీయ బాల భారతం ఇదే. కనుక భారత ప్రజానికమా, తెలుగు ప్రజానికమా, మన డబ్బు మొత్తం కాకెత్తుకపోయినట్టు, గద్దెలెత్తుకపోయినట్టు ఆదాని అంబానీల దగ్గర మొత్తం కూరుకుపోయి ఉన్నది. ఆ డబ్బులు మనకు చెందితే తప్ప ఈ దరిద్రం పోదు. ఇట్లాంటి మాయ మాటలు గాళ్ళు, ఇట్లాంటి వేషగాళ్ళు, ఇట్లాంటి మోసగాళ్ళు మూలంగా దేశము, రాష్ట్రము మత ఘర్షణలతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ ప్రజానికం. అంత తెలివితగ్గ దద్దమ్మలేం కాదు.
ఏలు ముద్రేం కాదు. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతో కొడుకో నైజాం సర్కారోడని నైజాం సర్కారు గోరుగట్టిన నా తెలంగాణ ఈ గోరికి అగోరికి ఘోరాతి ఘోరంగా ఒక సందర్భంలో పోతున్నప్పుడు కారు మీద పోతున్నప్పుడు పెట్రోల్ అయిపోతున్నట నీళ్ళట ఒక చెరువులో తీసుకొచ్చి ఏలు పెట్టి గిరిగిర తిప్పితే పెట్రోల్ అయిందట. ఇది సనాతన భారతదేశంలో వేద భూమిలో కర్మభూములు ఇవన్నీ కథలు మనం వినేటివన్నీ. ఈరోజు 1,30,00,000 మంది ఉన్నారట. అఘోరులు 1,30,00,000 మంది ఉన్నారట. శాటిలైట్లో కూడా కనిపారట. నాగసాధువులు కుంభమేళకి ఎక్కడ వస్తారో తెలియదట, ఎక్కడ పోయేది తెలియదట, ట్రైన్లోకి వస్తారో తెలియదట, బస్సులో పోయేది తెలియదట. అంటే చిన్నగా అణుమాత్రంగా వాళ్ళ శరీరాన్ని తగ్గించుకొని ఓం భీం బస్ అన్నట్టు వెళ్ళిపోతారట. మనం అట్లా వెళ్ళిపోయేందుకు? నువ్వు నీ కారును వదిలిపెట్టేందుకు? నడు అదాని దగ్గరికి, అంబానీ దగ్గరికి, నడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే కదా, ఆడ తల్లే కదా ఈ దేశాన్ని ఆర్థిక శాఖ మంత్రి ఉన్నది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని తీసుకొచ్చి వీళ్ళని రక్షించమను. అడ్డుపడతారా అమిత్ షాంటిలో? పోలీసు యంత్రాంగం మొత్తం దించు. టాటాలు, బిల్లాలు, మొత్తలాలు, జేకే సింగ్ అనే తావూర్ బంగూరు ఐసిఐసిఐ కిర్లోస్కర్, ఆదాని అంబానీలు, మోదానిలో 221 కుటుంబాల చేతులు దేశ సంపద మొత్తం, 150 కోట్ల మంది భారత ప్రజానిక సంపద మొత్తం అక్కడ పౌరుబడి ఉన్నది. ఆ డబ్బులను తీసుకొచ్చే దమ్ము ధైర్యం నీకున్నదా? అఘోరే నడు, నువ్వు మాయమై వాళ్ళందరినీ తీసుకురా. ఇది కదా లోక కళ్యాణం. నా బాల భారతం బతకలేక అడక తినే బాల భారతం ఇంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటే నీకు గుళ్ళు కావాలా? నీకు జనాలతో మొత్తం ప్రచారం కావాలా? నువ్వు ఒక దుకాణం పెట్టడానికి అడగకుండా జనాలని హిందూ ముస్లిం ఘర్షణలతోటి ముస్లింలు వెళ్ళగొడతావా? ముస్లింలు వెళ్ళగొడతానంటావా? మందిరాలను మసీదులు కూల్స్తానంటారా? బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేనోడు ఎవడో టెర్రరిస్టులు కూల్చే మొత్తం మందిరాలు కూల్స్తే వాళ్ళను పట్టుకోవాలా, పిట్టలు కాల్చినట్టు కాల్చేయాలా. హిందూ ముస్లిం ఐక్యత ఈ దేశంగా ఐక్యంగా ఉంటే వాడు పాకిస్తాన్ టెర్రరిస్టులు కేపు కూల కొడతా ఉంటారు. భారతదేశంలో నువ్వు టెర్రరిజం పెట్టి నువ్వు కూల కొట్టాలని చూస్తుంటే వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళ సంగతి పేద బిడ్డల సంగతి ఏంది? మాలమాదిగల బిడ్డల సంగతి ఏంది? వాళ్ళు కాదా హిందువులు? పసిపిల్లలు కాదా హిందువులు? వాళ్ళు కాదా నీ గంగా జల బిందువులు? వాళ్ళు కాదా ఈ సింధు బిందువులు? వాళ్ళని ఉద్ధరించే వాళ్ళని తుర్కొల్లా, వాళ్ళైన క్రైస్తవులా, వాళ్ళైన జైనులా, వాళ్ళైన సిక్కులా, వాళ్ళైన మారేడులా? కడుపు నిండా అన్నం లేకున్న పిల్లల పట్ల నీ పాత్ర ఏంది? నిన్ను నడిపించటల్లా లెక్క చెప్పు. ముందు లెక్క చెప్పు. ఏమి డ్రామాలు? నీ డ్రామాలు ఏంటి? ఘోరాతి ఘోరంగా ఓటమి తప్పదనే రీతిలో ప్రధానికమా మేల్కొనండి. తస్మాత్ జాగ్రత్త. మన పిల్లలు, మన భవిష్యత్తు, రేపటి తరం పిల్లలు మన పిల్లలు కనుక ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఈ తిండి కలిగితే కండగలవాడే మనుషులు ఈ శిరోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడనని ఉత్తరాలే మన పాటలు ఉత్తుత్తనే రాలి. కనుక తిండి రావాలంటే, కండ రావాలంటే, బుద్ధి బలం పెరగాలంటే ఉద్యోగం కాల, ఉపాధి కాల. ఉద్యోగం కోసం, ఉపాధి కోసం 180% ఉన్న 83% నిరుద్యోగులారా, అంగన్వాడీ ఆశా వర్కర్లారా, మొత్తం ఎక్కడెక్కడైతే కార్మిక వర్గం టెంపరీ వర్గం ఉన్నారో అసంఘటిత కార్మికం మీరంతా పోరాటం చేస్తే ఇట్లా అగోరులు గిగోరులు అంతా గాలికి కొట్టుకపోవడం ఖాయం. మన పథకాల్ని, మన డబ్బులు మనం గుంజుకొని మనం పరిపాలించుకోవడం పక్క. ప్రపంచం మొత్తం చూడండి ఎడిపోతుంది. జపాన్ ఎట్లా పరిపాలిస్తుంది, జర్మనీ ఎట్లా పరిపాలిస్తుంది, ఆస్ట్రేలియాలో ఎట్లున్నారు, అమెరికాలో ఎట్లున్నారు, ఇంగ్లాండ్లో ఎట్లున్నారు, కమ్యూనిస్ట్ దేశాల్లో ఎట్లున్నారు, చైనాలో ఎట్లున్నారు, క్యూబాలో ఎట్లున్నారు, వియత్నాంలో ఎట్లున్నారు, లావోస్లో ఎట్లున్నారు, ఉత్తర కొరియాలో ఎట్లున్నారు. ఇదేమి చూడకుండా అదోరు చూడండి, తనివి తీర చూసి
కొట్టండి, చెక్క భజన చేయండి. చెక్క భజన చేస్తే చెక్కు చెల్లకుండా అయిపోతుంది బతుకులు మొత్తం, భవిష్యత్ బాల భారతం. తస్మాత్ జాగ్రత్త. రాజకీయాల్లో అధ్యయనం చేయండి, రాజకీయాలలో రండి, ఓటేసి పక్క పోవడం కాదు. ఏమేంది ప్రపంచంలో ఏం జరుగుతుందో టీవీలలో చూడండి, ప్రపంచంలో జరుగుతుంది నెట్లలో చూడండి, సెల్లుల్లో కనిపిస్తుంది కదా ప్రపంచ దేశాల ప్రగతి, ప్రపంచ దేశాల పసిపిల్లలు అప్రతిహత పురోగమనం చూడండి. మన భారతదేశంలో పురుగులు పట్టినట్టు పిల్లలు రాలిపోతున్న అవస్థను కనిపెట్టండి. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళ పట్ల జాగ్రత్త ఉండండి. మతోన్మాదాన్ని రాకుండా హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి భాయి అంటూ ఈ దేశం ముక్కలవుతున్నా, నా దేహం ముక్కలైతున్నా, ఈ దేశాన్ని ముక్కలుగా నేనని శబ్దంతో అన్నదమ్ముల వాళ్ళే కలిసి మెలిసి ఇట్లాంటి ఎత్తుగాడలు చిత్తుగాడలుగా చేసే తప్ప ఈ దేశానికి భద్రత ఉండదు, భరోసా ఉండదు. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.